విద్యాసాగర్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ ఓలేటి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు, ఇక ఇది చాలా ఒక దగ్గరకు వచ్చినట్టుగా కనబడతా ఉంది కదా. మిథున్ రెడ్డి విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆయన 1 వీక్ టైం అడిగితే కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు కదా. సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది పర్మిషన్ కోసం, వారెంట్ కోసం. అది ఒకటి. సో అదేమైంది? తర్వాత మిథున్ రెడ్డిని ఎప్పుడులోగా అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇది 29/9/2024 ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, దానికి ముందు ఏపీఎస్పీఎస్ఎల్ అంటే బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంపిటెంట్ పర్సన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎండీ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 29/2024 ఇస్తే దాని మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్వపరాలు ఈ విధంగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇప్పటి వరకు విట్నెస్ని సుమారు 240 పైచీలకు చేసిన విట్నెస్లు కానీ 12 మంది 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం విధానం అయితే కోర్టులో ఒక రకమైనటువంటి స్ట్రెంత్ని కేసు పెరిగేసి ఇన్వెస్టిగేషన్కి రేపటి నుంచే బిగిన్ అవుతుంది. సరైనటువంటి ఇన్వెస్టిగేషన్కి సరైనటువంటి ఆధారాలు దొరికి మళ్ళీ కోర్టు పర్మిషన్ తోటే మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి రేపే 11 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది జరగబోతుంది. ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించి ఇందాక మీరు వారెంట్ ఇష్యూ చేయమని చెప్పేసి వేసారని చెప్పేసి సిఐడి వాళ్ళు అన్నారు. అది లోయర్ కోర్టులో సిఐడి కోర్టులో వేస్తే అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు, అది అవసరం లేదు. మీరు ఒక్కసారి సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని అడగటం ఏంది? మీరు ఆల్వేస్ ఇంట్రాగేట్ చేయొచ్చు. కోర్టే చెప్పేసింది మీరు ఎప్పుడు సరెండర్ అవుతా అని చెప్పేసి పర్మిషన్ అడిగినా సరే దాన్ని తిరస్కరించింది. కాబట్టి మళ్ళీ మా దగ్గర పర్మిషన్ ఏంది? ఆయన ముద్దాయి, ప్రైమ్ అక్యూజ్డ్, అతనికి సంబంధించిన కిత్ అండ్ పిన్ ఆఫ్ ది ఎంటైర్ ఇష్యూ, ఈ వైన్స్ మైన్స్లో అబ్బా కొడుకులు చేసినటువంటి ఇరువాచరాలు మొత్తం కూడా దీంట్లో వచ్చే పరిస్థితికి వస్తాయి కనుక ఎక్కడా కూడా వారెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎప్పుడైనా ఆయన అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు నుంచే పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం భావించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అయితే టెక్నికల్గా ఈరోజు మనం చూస్తే ఈ కేసులో డెవలప్మెంట్ ఎంత బాగా జరిగిందంటే 70 నుంచి 80 వరకు హార్డ్ డిస్కులు సీజ్ చేసినట్టు విధానం. అట్లాగే 3 దగ్గర అంటే 3 కంపెనీ, విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీ, ఆయన నడిపేటువంటి కంపెనీలో 79 కోట్లు సీజ్ చేస్తే దాన్ని మళ్ళీ కోర్టు వారు దాన్ని అటాచ్మెంట్ చేసి గవర్నమెంట్ పరిధిలో పెట్టేసినటువంటి విధానం. అంటే ప్రైమ్ ఆఫీసీగా ఎంత ఎస్టాబ్లిష్ అయిందని చెప్పడానికి. తర్వాత 20 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. అట్లాగే దీనికి సంబంధించి టోల్ గేట్ సంబంధించి వెహికల్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో డబ్బులు ట్రాన్స్పోర్ట్ ఏ రాష్ట్రాలు చేశారు, ఎక్కడ చేశారు, వెహికల్స్ మొత్తం కూడా ఎక్కడ చేశారు, ఏ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ నలుగురు కలిశారు, ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ బ్యాంకులు అయినాయి, ప్రైవేట్గా అయినాయి, సెల్ కంపెనీస్కి అయినాయా, అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి సంబంధించిన శివశక్తి డైరీ ఫామ్ కావచ్చు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, దీంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఒక సెక్యూర్ చేసేసి ఈ రోజు నుంచే సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయిందని చెప్పేసి రేపు నుంచి అయితే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. అంటే ఇప్పుడే నాకు వచ్చింది ఏంటంటే ఏసీబీ కోర్టులో వేశారు వీళ్ళు అరెస్ట్ వారెంట్ పిటిషన్. నాట్ రిక్వైర్డ్, దాన్ని నాకున్న నాలెడ్జ్లో ప్రకారం ఇది నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి కోర్టు కూడా సున్నితంగా వాళ్ళని మందలించినటువంటి విధానం. మీకు ఒక్కసారి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత యు ఆర్ ఎంటైటిల్ టు అరెస్ట్ హిమ్ ఎట్ ఎనీ టైమ్. అంటే కోర్టు అరెస్ట్ వారెంట్ కోసం వేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది అనేది దాని లైన్ కదా. తిరస్కరించడము అనే దాన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే తిరస్కరించారు కాబట్టి అరెస్ట్ చేయొద్దని రేపు పొద్దున సాక్షిలో రాస్తారు. కాదండి, అప్లికేషన్ వేస్తే అప్లికేషన్ ప్రీమెచ్యూర్ కింద దీన్ని మీరు వేయాల్సిన అవసరం లేదు. మీ పవర్స్ మీరు ఎక్సైజ్ చేసుకోండి. సుప్రీంకోర్టు మీకు ఆల్రెడీ ఒక ఇచ్చేసింది ఆదేశాలు కనుక దీని అవసరం లేదు. ఎప్పుడు అవసరం? అసలు వారెంట్ అనేది ఇష్యూ చేయమని అసలు ఎక్కడ ఉంది ప్రావిజన్ లో చెప్పమనండి. ఇప్పుడైతే అంత ఇదిగా ఎట్లా వేసారండి? అవసరం లేదు అని ఇప్పుడు మీరు అడ్వకేట్, వాళ్ళు కూడా లీగల్ ఇదే కదా, వాళ్ళు ఎందుకు వేశారు మరి అవసరం లేనప్పుడు ఇంత పెద్ద కేసులో? అదే సార్, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవరైనా అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉంటే కోర్టు పర్మిషన్ అడుగుతారు. ఛార్జ్ షీట్తో పాటు ఈయన అబ్స్కాండింగ్ అయ్యాడు కనుక వారెంట్ ఇష్యూ చేయండి ఆయన అరెస్ట్ చేయడానికి అని.
ఏది ఛార్జ్ షీట్ వేసి ఉంటే రేపు ఫైల్ చేస్తున్నారు 11 మంది మీద. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ రేపేస్తున్నారు. ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు. దే ఆర్ ఎంటైటిల్ సీకింగ్ ఫర్ ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ పిటిషన్ 173 కింద పిటిషన్ వేసి మళ్ళీ పర్మిషన్ అడుగుతారు. మాకు ఇంతవరకు ఇప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏదైనా మెటీరియల్ దొరికినాయి, మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీంట్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంది, టెక్నికల్ ఒపీనియన్ ఉంది, ఇంకా 164 స్టేట్మెంట్ సంబంధించి ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం కూడా మేము టెక్నికల్ గా కానీ ఎంక్వైరీ చేయాల్సింది కనుక కోర్టే పర్మిషన్ ఇచ్చింది ఫర్దర్ ఛార్జ్ షీట్ అనేది. వారెంట్ అనే వాళ్ళు వేశారని మనం చూస్తున్నాం, కానీ వారెంట్ అనేది నాకున్న నాలెడ్జిలో ఆల్రెడీ కోర్టే రిటర్న్ చేసింది, అవసరం లేదా పోయి అరెస్ట్ చేసుకోండి పోండి అని. అంటే నా పాయింట్ ఏంటంటే, ఎందుకు నేను ఇంత గుచ్చి అడుగుతున్నానంటే, మిథున్ రెడ్డి అరెస్ట్కి నో పర్మిషన్ అనే సెన్స్ వస్తూ ఉంది. అది పర్మిషన్ ఇవ్వలేదా అరెస్ట్కి, లేకపోతే ఇది మా అనుమతి మీకు అవసరం లేదు, మీ పని మీరు చేసుకోవచ్చు? మీకు అసలు పర్మిషన్ అవసరం లేదు, పోలీసు ఉన్న పవర్స్ ని మీరు ఎక్సైజ్ చేసుకోండి. పర్మిషన్ చేసేది ఏంది? యూ హ్యావ్ ఎంటైటిల్ టు అరెస్ట్ హిమ్, ఈజ్ అక్యూజ్డ్, ప్రైమ్ అక్యూజ్డ్, నీ దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ ఉన్నప్పుడు మళ్ళీ మా పర్మిషన్ ఏంది? మెటీరియల్ మేము స్క్రూటినైజ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పాలా? వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ పిటిషన్స్? అంటే ఎంపీగా